హాయ్ గాయ్స్, వెల్కమ్ టు క్రికెట్ చాట్ వెంకటేష్. ఇవాళ నిజంగా కూడా సూపర్ సండే. ఈరోజు జరగబోయే క్వాలిఫైయర్ 2 ఈజ్ అ వర్చువల్ సెమీఫైనల్ బిట్వీన్ ముంబై ఇండియన్స్ అండ్ పంజాబ్ కింగ్స్. మామూలుగా ఉండదు. ఇట్స్ గోయింగ్ టు బి క్రాకర్ ఆఫ్ ఎ కాంటెస్ట్. ముందుగా మనం పిచ్ గురించి మాట్లాడదాం, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అక్కడ సినేరియో. మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది? మొటెరా స్టేడియం ఇన్ అహ్మదాబాద్. ఇక్కడ ఈ సీజన్లో 7 మ్యాచ్లు జరిగినాయి. 7 మ్యాచ్ల్లో 9 స్కోర్స్ వచ్చినాయి. 200+ స్కోర్స్. 200+ స్కోర్స్ 9 వచ్చినాయి. హయ్యెస్ట్ 242 243 వచ్చింది. ఆ 242 వచ్చిన మ్యాచ్లో సెకండ్ టీం కూడా, అంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 232 చేసింది. అంత హై స్కోర్స్ వచ్చాయి. ఇక్కడ యూ విల్ బి సర్ప్రైజ్ టు నో, మామూలుగా మనం యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ ఎంత ఉంటుంది? 170, 180, 190, కొన్ని చోట్ల 200 ఉంటుంది. ఇక్కడ 221 ఉంది. ఈ సీజన్లో ఆడిన 7 మ్యాచ్ల్లో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 221 ఉంది. ఎందుకంటే 9 స్కోర్లు వచ్చినాయి. దాంట్లో 8 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 200 క్రాస్ అయింది. ఒక్క మ్యాచ్లో 200 బిలో వచ్చింది, అది 196 వచ్చింది. సో ఇక్కడ 200 అనేది రొటీన్ అయిపోయింది. 220, 230 అలాంటివి 5 స్కోర్లు వచ్చినాయి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన. 220, 230, 220 దాటిన స్కోర్లు 4-5 స్కోర్లు వచ్చినాయి. సో ఫస్ట్ బ్యాటింగ్ చేయడం ఇక్కడ అడ్వాంటేజ్గా ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మీకు ఆల్మోస్ట్ 200 వచ్చేస్తుంది. ఇక్కడ ఎలాంటి పిచ్ అయినా, బ్లాక్ సాయిల్ పిచ్ అయినా, రెడ్ సాయిల్ పిచ్ అయినా, ఎక్కడైనా మీకు 200+ స్కోర్ వచ్చేయడం అనేది, ఎక్సెప్ట్ ఒక్క మ్యాచ్లో తప్ప అన్ని మ్యాచ్ల్లో కూడా మీకు 200+ స్కోర్స్ వచ్చాయి. 220, 230 అనేది చాలా రొటీన్గా వచ్చాయి. సో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 221 ఉంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టాట్ ఏంటంటే, ఇక్కడ మామూలుగా ఐపీఎల్లో కానీ టీ20 ఫార్మాట్లోనే యాజ్ సచ్ మనం జనరల్గా చూసేది టాస్ గెలిచిన టీము కళ్ళు మూసుకొని ముందుగా బౌలింగ్ తీసుకుంటారు. ఎందుకంటే మీకు సెకండ్ బ్యాటింగ్ చేయడం, నోయింగ్ ద టార్గెట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ ఇన్ టీ20 ఫార్మాట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది పిచ్ అండ్ కండిషన్స్. కానీ ఇక్కడ మనం చూస్తే ఏంటంటే, ఇక్కడ జరిగిన 7 మ్యాచ్ల్లో టాస్ గెలవడం పక్కన పెడితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీము 6 సార్లు గెలిచింది అవుట్ ఆఫ్ 7 టైమ్స్. 7 మ్యాచ్ల్లో 6 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ టేస్ట్ చేసిన టీమ్సే గెలిచాయి. డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. మొన్న చూసాం, మన పంజాబ్లో డ్యూ ఫ్యాక్టర్ ఉంది. చండీగఢ్లో జరిగిన మ్యాచ్లో అది ముంబై బౌలర్ని ఇబ్బంది పెట్టి, బట్ అయినా సరే మీకు ఇక్కడ డ్యూ ఉండే అవకాశం ఉంది. కానీ ఈ సీజన్లో అంత ఎక్కువ డ్యూ కనబడలేదు. మామూలుగా అహ్మదాబాద్లో డ్యూ ఉంటుంది, కానీ ఈ సీజన్లో అంత ఎక్కువ కనబడలేదు. సో టాస్ గెలిచిన టీము మొదటగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. మీకు ప్రెషర్ కూడా తక్కువ. టాస్ గెలిచి మీరు 200 బోర్డు మీద పెడితే మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది కదా. సో ఇక్కడ ఫర్ ఏ చేంజ్ టాస్ గెలిచిన టీం మొదటగా బ్యాటింగ్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. అన్లెస్ ముందు రోజు బాగా డ్యూ పడడం అలాంటివి ఉంటే తప్ప. ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ అంత ఈజీగా లేదు. సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంలు 160 ఆ లోపు స్కోర్లు చేసిన సందర్భాలు 3 సార్లు ఉన్నాయి. ఇక్కడ మనం మొత్తం ప్రతి మ్యాచ్ స్టాట్స్ కనుక తీస్తే ఫస్ట్ బ్యాటింగ్ చాలా అడ్వాంటేజ్గా కనిపిస్తుంది. అదే జరగచ్చు ఈ మ్యాచ్లో అనిపిస్తుంది. అది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఎవరైనా టాస్ గెలిస్తే ముందుగా ఫీల్డింగ్ చేయడానికి ఇష్టపడతారు. కానీ ఇక్కడ చూడాలి మరి క్యాప్టెన్స్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు, ఎవరు టాస్ గెలుస్తారో, ఎవరు ముందుగా బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతారు. ముంబై హ్యాస్ డన్ దట్. బ్యాటింగ్ ఫస్ట్ చేసి మొన్న మ్యాచ్ కూడా గెలిచారు, వాళ్ళు ఎలిమినేటర్ గెలిచారు. సో ఈసారి కూడా మనం టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయడం అనేది చూసే అవకాశం ఉంది. ముంబై టీమ్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. ఫస్ట్ 5 మ్యాచెస్లో 4 ఓడిపోయి చాలా స్లోగా స్టార్ట్ అయ్యారు. కానీ తర్వాత ఎంత బాగా పికప్ అయ్యారంటే, తర్వాత వాళ్ళు రెచ్చిపోయి ఆడుతున్నారు. అండ్ ముంబై విజయాలకి మనకి మెయిన్ ఫ్యాక్టర్గా కనిపించేది ఏంటంటే, టు హ్యావ్ ఏ బౌలర్ లైక్ బుమ్రా ఫ్యాక్టర్ అంటున్నాము. ఆ బుమ్రా ఫ్యాక్టర్ అనేది వాళ్ళకి వాళ్ళ బౌలింగ్కి ఆ కటింగ్ ఎడ్జ్ ఇస్తుంది. బుమ్రా 18 వికెట్లు తీశాడు ఇప్పటివరకు ఆడిన 15 మ్యాచ్లో. తక్కువే, అంటే మిగతా 25 వికెట్స్ తీసిన ప్రసిద్ధ్ కృష్ణ పర్పుల్ క్యాప్ రేస్లో ఉన్న మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే తక్కువే. కానీ ఆ 18 వికెట్స్ చాలా క్రూషియల్ టైమ్స్లో క్రూషియల్ వికెట్స్ తీశాడు. అతన్ని 4 ఓవర్లకి జడిసి మిగతా వాళ్ళకి వికెట్స్ సమర్పించుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ బుమ్రాకి ఇంకా 2 ఓవర్లు మిగిలి ఉన్నాయనుకోండి, టువర్డ్స్ ది ఎండ్ 10th బుమ్రాకి 2 ఓవర్లు ఉన్నాయంటే బుమ్రా ఓవర్లు వస్తున్నాయి కదని చెప్పి బుమ్రా ఓవర్ కంటే ముందు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం అన్న దృష్టితో మిగతా బౌలర్ల మీద కాస్త రిస్కీ షాట్స్ ఆడి అవుట్ అయిన వాళ్ళు. సో అతను ఇండైరెక్ట్గా కూడా వికెట్లు ఇచ్చారు. ఎకానమీ కూడా చూస్తే ఎకానమీ జస్ట్ ఓవర్ 6. ఈ సీజన్లో ఎంత హై స్కోర్స్ వచ్చినాయి. ఎకానమీ ఆఫ్ 8, 8.5, 9 చాలా గుడ్ ఎకానమీ రేట్.
గుడ్ ఎకానమీ అని అనుకున్న సిచ్యుయేషన్లో బుమ్రాస్ ఎకానమీ ఇస్ జస్ట్ ఓవర్ 6. ఓవర్కి 6 అంటే అతను వేసే ఓవర్లో మీకు రన్ ఏ బాల్ వస్తాయి, సింగిల్స్ వస్తాయి అంతే. బౌండరీ అకేషనల్ బౌండరీ వస్తుంది, ఒక 2-3 డాట్ బాల్స్ ఉంటాయి. సో అతను బౌలింగ్లో అంటే ఆ 4 ఓవర్లు మీరు పక్కన పెట్టాలి, యూఆర్ ప్లేయింగ్ ఓన్లీ ఫర్ 16 ఓవర్స్ అన్నట్టుగానే ఆడుకోవాలి. అలాంటి ఫ్యాక్టర్ ఉంది. అండ్ బుమ్రా డింట్ హ్యావ్ ఈవెన్ సింగిల్ బ్యాడ్ గేమ్. పలానా గేమ్లో బాగా వేయలేదు. ప్రతి బౌలర్కి బ్యాట్స్మెన్కి ఒక బ్యాడ్ గేమ్, ఒక గుడ్ గేమ్ ఉంటుంది. కానీ ప్రతి మ్యాచ్లో అదే కన్సిస్టెన్సీ, అదే రకమైన బౌలింగ్ చేస్తారు. బుమ్రా ఫ్యాక్టర్ అనేది ముంబైకి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళు ఇప్పుడు ఆడుతున్న తీరు, ది వే దే ప్లేడ్ అగైన్స్ గుజరాత్ టైటన్స్, అంత కన్సిస్టెంట్ టీం మీద వాళ్ళంత ఓవర్ అగ్రెసివ్గా వెళ్ళారు. బ్యాటింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ దే వెంట్ ఫర్ ద షాట్స్ ఇన్ ఎ బిగ్ వే అండ్ గాట్ సక్సెస్. ఈవెన్ పెద్దగా ఫామ్లో లేని తిలక్ వర్మ బ్రహ్మాండమైన 200+ స్ట్రైక్ రేట్తో 3 సిక్స్లు కొట్టేసి కొట్టేశారు. హార్దిక్ పాండ్యా కూడా హీ హ్యాడ్ బ్లో హార్ట్ బ్లో కోల్డ్ సీజన్, కానీ బ్రహ్మాండమైన ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా అంటే వాళ్ళని ఎవరు మోటివేట్ చేశారు నాకు అర్థం కాలేదు. ది వే దే కేమ్ అండ్ దేవర్ ఆల్ ఓవర్ గుజరాత్ టైటన్ ఆక్రమించేశారు. ఒక బ్రహ్మాండమైన ఆక్రమణ అది, అలాంటి బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ. సో వాళ్ళ అప్రోచ్ కానీ వాళ్ళ అగ్రెషన్ కానీ అది ఒక ఛాంపియన్ సైడ్ అగ్రెషన్ కనిపించింది మనకి. సో ముంబై ఇస్ ద టీమ్ టు బీట్. వాళ్ళు ఆడుతున్న రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. రోహిత్ శర్మ 4 50s చేయడం 2016 తర్వాత మరోసారి ఐపీఎల్. ఎందుకంటే ఐపీఎల్లో ఈజ్ నెవర్ బీన్ ఎ వెరీ కన్సిస్టెంట్ ప్లేయర్, కానీ క్రూషియల్ టైమ్స్లో ఆడతాడు. మన ఇండియాకి ఆడినప్పుడు కానీ ఐపీఎల్లో ఆడుతున్నాడు. క్రూషియల్ టైమ్స్లో హీ కమ్స్ అప్ విత్ సమ్ ఇంపార్టెంట్ ఇన్నింగ్స్. అదే ఇన్నింగ్స్ మళ్ళీ ఎలిమినేటర్లో ఆడాడు. అందులో అతను ఇటీవల కాలం స్పిన్ సరిగా ఆడలేదని మనం అనుకుంటే, అతను స్పిన్నర్స్ని ఆడిన తీరు, ఆ స్వీప్ షాట్ కానీ స్లాక్ స్వీప్ కానీ అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశాడు. సో రోహిత్ శర్మ ఈజ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఎ ఫామ్. అండ్ బేర్స్టో ఈజ్ ఎ మ్యాచ్ విన్నర్. బేర్స్టో ఫామ్లో ఉంటే చాలా డేంజర్ ప్లేయర్. లాస్ట్ సీజన్లో ఫామ్లో లేడు కాబట్టి ఈసారి అన్సోల్డ్ అయ్యాడు అతను. అది ఈ ప్లేడ్ ఐ థింక్ సీజన్ ఈ ప్లేడ్ ఫర్ పంజాబ్ కింగ్స్ అని. పాత ఫ్రాంచైజీ మీద ఎప్పుడు అందరూ బాగా ఆడతారు కదా. సో ఈ రకంగా చూస్తే ముంబైని ఓడించడం చాలా కష్టం. ట్రెంట్ బోల్ట్ ఇస్ ఆల్వేస్ గుడ్ విత్ దట్ న్యూ బాల్తో లాస్ట్ మ్యాచ్లో అతను కొన్ని రన్స్ ఇచ్చినా హీ టుక్ దట్ ఆల్ ఇంపార్టెంట్ వికెట్ ఆఫ్ శుభన్ గిల్. మనకి మిగతా బౌలర్స్ కూడా ఇప్పుడు శాంట్నర్ లాస్ట్ మ్యాచ్లో డ్యూ ఫ్యాక్టర్ వల్ల ఎక్కువ ఓవర్లు వేయలేదు, కానీ శాంట్నర్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. ముంబై ఈజ్ ద టీమ్ టు బీట్. మరి ముంబై ఈజీ గెలిచేస్తుందా? నో ఛాన్స్ ఎట్ ఆల్. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ చాలా చాలా ఇన్స్పిరేషనల్ క్రికెట్ ఆడుతున్నారు, ఫియర్లెస్గా ఆడుతున్నారు. ఒకటే మాట చెప్తాను, వాళ్ళు కొన్ని రోజుల క్రితమే, ఒక 5-6 రోజుల క్రితం, 4-5 రోజుల క్రితం ఇదే ముంబై టీం మీద జైపూర్లో బ్రహ్మాండమైన విజయం సాధించారు. ముంబైని ఫస్ట్ బ్యాటింగ్ చేసినా కూడా దే రెస్ట్రిక్టెడ్ దట్ మైటీ ముంబై టీం. వాళ్ళు మంచి స్టార్ట్ దొరికినా కూడా వాళ్ళని 184కి అంత రెస్ట్రిక్ట్ చేసి దాన్ని ఈజీగా చేస్ డౌన్ చేశారు. ఫియర్లెస్గా ఆడుతున్నారు. అండ్ వాళ్ళకి అన్క్యాప్ ప్లేయర్స్ బ్రహ్మాండంగా ఆడుతున్నారు. ఇండియన్ ప్లేయర్స్ బాగా ఆడుతున్నారు. అన్క్యాప్ మీకు వాళ్ళ టాప్ 6లో 4 అన్క్యాప్ ప్లేయర్స్ ఉన్నారు. రబ్సిమ్రన్, ప్రియాన్షారియా, శశాంక్ సింగ్ అండ్ నెహల్ వడేరా. సో అలాంటి అన్క్యాప్ ప్లేయర్ల నుంచి వాళ్ళు బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ రాబట్టుకుంటున్నారు. ఈవెన్ బౌలింగ్ విషయానికి వస్తే సంబడి లైక్ హర్ప్రీత్ బ్రార్, వైశాఖ్ విజయ్ కుమార్, వీళ్ళందరూ కూడా ముంబైతో జరిగిన విన్లో వైశాఖ్ విజయ్ కుమార్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ అండ్ హర్ప్రీత్ బ్రార్ ఈజ్ బౌలింగ్ బ్యూటిఫుల్లీ. సో వాళ్ళు 5-6 అన్క్యాప్ ప్లేయర్స్తో బ్రహ్మాండమైన రిజల్ట్స్ తీసుకొస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న T20 స్పెషలిస్ట్ లైక్ జాష్ ఇంగ్లీష్, మార్కస్ స్టాయినస్, వీళ్ళు పెద్దగా పర్ఫామ్ చేసింది కూడా లేదు. ఫారిన్ ప్లేయర్స్ మీద పెద్దగా డిపెండ్ కావట్లేదు. సో వాళ్ళు ముంబై మీద ఈ సీజన్లో ఆడిన ఒక మ్యాచ్లో గెలిచిన, కొద్ది రోజుల క్రితమే గెలిచిన ఇంపాక్ట్ ఉంటుంది. తర్వాత ముంబైకి ఉన్న పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఫిజికల్లీ అండ్ మెంటల్లీ దే ఆర్ టైర్డ్. ఒకరోజు గ్యాప్లో వాళ్ళు మళ్ళీ మ్యాచ్ ఆడిపోతున్నారు. పంజాబ్ నుంచి మళ్ళీ ట్రావెలింగ్ చేసి వచ్చి ఇక్కడ ఆడాలి. ఫిజికల్గా స్ట్రెయినియస్, ఎందుకంటే ఒకరోజు తేడాలో మ్యాచ్ ఆడటం. వీళ్ళకి గ్యాప్ దొరికింది, క్వాలిఫైయర్ 1 ఆడితారు, ఒక ఎక్స్ట్రా డే గ్యాప్ దొరికింది. ఫిజికల్గా కానీ మెంటల్గా టైర్డ్ అయిపోయారు. ఎందుకంటే ప్లేయింగ్ మ్యాచ్ విచ్ ఈస్ నాకౌట్ మ్యాచ్లో ప్రెషర్ ఉంటుంది. ఇట్ డ్రైన్స్ యూ అవుట్. మీకు చాలా స్ట్రెయిన్ క్రియేట్ చేస్తుంది నాకౌట్ మ్యాచ్. సో ఆ నాకౌట్ మ్యాచ్ కానీ పంజాబ్ కింగ్స్ క్వాలిఫైర్ 1 ఆడారు, కానీ దట్ ఈస్ లైక్ అనదర్ గ్రూప్ మ్యాచ్. గెలిచినా కూడా పెద్దగా తేడా ఉండదు, ఎందుకంటే యూ విల్ హ్యావ్ గట్ 1 more ఛాన్స్. సో ముంబై టైర్డ్గా ఉన్నారు. అండ్ పంజాబ్ ముఖ్యంగా వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అతను ఆడుతున్న తీరు అండ్ అతని క్యాప్టెన్సీ స్కిల్స్
చాలా ఇంపార్టెంట్. హార్దిక్ పాండ్యా ఈజ్ ఆల్సో వెరీ గుడ్ క్యాప్టెన్. హార్దిక్ పాండ్యా కూడా మంచి క్యాప్టెన్సీ స్కిల్స్తోనే అతను ఇద్దరు కూడా ఐపీఎల్ విన్నింగ్ క్యాప్టెన్సే హార్దిక్ పాండ్యా అండ్ శ్రేయస్ అయ్యర్. కానీ శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ దిస్ సీజన్ స్టాండ్అవుట్, అద్భుతమైన క్యాప్టెన్సీ. అది ఇక్కడ అహ్మదాబాద్లో అది మంచి రికార్డు ఉంది. ఈ సీజన్లో 97 చేశాడు. గుజరాత్ టైటన్స్ ఆడిన అది హైయెస్ట్ స్కోర్ ఇక్కడే వచ్చింది. అది బ్యూటిఫుల్ ఇన్నింగ్స్ అది. అండ్ పంజాబ్లోని ఆ ముల్లాపూర్ స్టేడియంలో అతని స్కోర్స్ బాగాలేవు. అతను చాలా తక్కువ రన్స్ చేశాడు అక్కడి నుంచి వచ్చాడు అతనికి. సో అక్కడ ఫెయిల్ అయినా ఇక్కడ బ్రహ్మాండంగా ఆడుతారు. లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు చాలా ఓవర్ అగ్రెసివ్గా ఆడారు వాళ్ళు. ఇలా ఈసారి దాని నుంచి కాకుండా కొంచెం బెటర్గా ఆడతారు. ఎందుకంటే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ కావాలి. వాళ్ళు ఏంటంటే పవర్ ప్లేలో మ్యాచ్ గెలవడానికి ట్రై చేయాలి. వాళ్ళు పవర్ ప్లేలో మినిమం డ్యామేజ్తో ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి స్కోర్ జస్ట్ 60 రన్స్. డోంట్ ఎయిమ్ 80 రన్స్ ఇన్ పవర్ ప్లే. 60 చేయండి మీరు, లేదా 50 చేయండి పవర్ ప్లేలో. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్లో ఎంత డెప్త్ ఉందంటే కైల్ జేమిసన్, హర్ప్రీత్ బార్ వీళ్ళు కూడా మంచి బ్యాటింగ్ చేయగలరు. సో వాళ్ళు వర్చువల్లీ నో టైల్ ఎట్ ఆల్. లాస్ట్ మ్యాచ్లో ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా ఒక బ్యాట్స్మెన్ తెచ్చుకున్నారు కాబట్టి హర్షదీప్ డిడ్ నాట్ ఈవెన్ బ్యాట్. సో అప్ టు కైల్ జేమిసన్, హర్ప్రీత్ బార్ బ్యాటింగ్ అట్ నెంబర్ 10, నెంబర్ 11 మీకు బ్రహ్మాండమైన బ్యాటింగ్ డెప్త్ అనేది ఉంది. సో అందుకని ఆ బ్యాటింగ్ డెప్త్ని వాళ్ళు క్యాష్ చేసుకోవాలనే మంచి ఫ్లాట్ వికెట్. ఈసారి వికెట్ కూడా రెడ్ సాయిల్ పిచ్ మీద. రెడ్ సాయిల్ పిచ్ ఇస్ ఆల్వేస్ గుడ్ ఫర్ బ్యాటింగ్. రెడ్ సాయిల్ పిచ్ మీద ఆడిపోతున్నారని తెలుస్తుంది. చెన్నై గుజరాత్ జరిగిన మ్యాచ్, ఆ మ్యాచ్లో చెన్నై ఫస్ట్ బ్యాటింగ్ చేసి 230 రన్స్ చేశారు. సో వాళ్ళకున్న బ్యాటింగ్ డెప్త్ని ఉపయోగించుకోవాలి. బౌలింగ్లో కూడా హర్షదీప్ డూయింగ్ బ్యూటిఫుల్లీ. బౌలింగ్ బ్యూటిఫుల్. హర్షదీప్ అండ్ హర్ప్రీత్ బార్ ఆర్ బౌలింగ్ బ్యూటిఫుల్లీ. బట్ మిగతా బౌలర్స్ కూడా వైశాఖ్ విజయ్ కుమార్ కూడా ఈ మ్యాచ్లో ఆడే అవకాశం ఉంది. సో మిగతా బౌలర్స్ కూడా ది షుడ్ అజ్మతుల్లా ఉమర్జాయ్ ఆడితే అజ్మతుల్లా ఉమర్జాయ్, లేదా అతని ప్లేస్లో బాట్లెట్ ఆడితే బాట్లెట్, దే షుడ్ ఆల్సో బౌల్ వెల్. అండ్ కైల్ జేమిసన్ బౌల్ ఏ బ్యూటిఫుల్ ఓవర్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. ఒక ఓవర్లో విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు అండ్ మయాంక్ అగర్వాల్ని కుక్క తిప్పుకొనేవాళ్ళు. సో హీ స్వింగింగ్ ద బాల్, న్యూ బాల్ వెరీ వెల్. అండ్ హీ హాస్ గాట్ దట్ హైట్, ఎక్స్ట్రా హైట్. అతను ఇది జైగాంటిక్ పర్సనాలిటీ. సో మార్క్ యాన్సన్ లేని ఆ టాల్ పేస్ బౌలర్ లేని లోటు అతను తీరుస్తాడు. సో పంజాబ్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ సైడ్. వాళ్ళకి అక్కడ రికీ పాంటింగ్ ఉన్నాడు, ఈజ్ అ వెరీ గుడ్ స్ట్రాటజిస్ట్. సో ఈ మ్యాచ్ చాలా చాలా టఫ్గా ఉంటుంది. మరి ముంబై టీంలో ఏమైనా మార్పులు ఉంటాయా? మార్పులు అయితే ఉండకపోవచ్చు. కరణ్ శర్మ అని వస్తాడా? గ్లీసన్ ఇంజరీ ఉంది, మరి లాస్ట్ మ్యాచ్లో అతను రికవర్ అయ్యాడో లేదు తెలీదు. అయితే అతని ప్లేస్లో కరణ్ శర్మ రావచ్చు. దీపక్ చహర్ కూడా లాస్ట్ మ్యాచ్లో ఫిట్గా లేడు. అతను ఫిట్గా ఉంటే అతను వస్తాడు. మరి పంజాబ్ విషయంలో చహల్ ఫిట్ అని మనకు వార్తలు వస్తున్నాయి. రిస్ట్ ఇంజరీ, స్పిన్నర్కి రిస్ట్ ఇంజరీ అంటే చాలా సీరియస్ వ్యవహారం అది. మరి అతను ఫిట్గా ఉన్నాడో లేదు తెలియదు. ఫిట్గా ఉంటే ఆడతాడు. ఎందుకంటే అతనికి మ్యాచప్స్ చూస్తే చాలా మంచి మ్యాచప్స్ ఉన్నాయి. బేస్టోన్ 4 సార్లు అవుట్ చేశాడు. తర్వాత సూర్యకుమార్ని 3 సార్లు అవుట్ చేసిన రికార్డు. సో చహల్ ఫిట్గా ఉంటే చహల్ టీంలోకి వచ్చే అవకాశం ఉంది. లేకపోతే వైశాఖ్ విజయ్ కుమార్ ప్లేస్లో, లేకపోతే వైశాఖ్ విజయ్ కుమార్ విల్ ప్లే. సో ఇది టీమ్ లైనప్ సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ముంబైకి ఎడ్జ్ ఉంటుంది ఎందుకంటే బికాస్ దే ఆర్ ఇన్ గ్రేట్ ఫామ్. బట్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీం గెలుస్తుందని చెప్పి నేను సేఫ్గా ఎడ్జ్ చేస్తాను.